తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. కాగా పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను, అతడి అనుచరులు సుత్తి రాళ్లతో దాడికి దిగినట్లు నాని వెల్లడించారు. దీంతో చంద్రగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలవ్వగా పులివర్తి నాని కారును సైతం ధ్వంసం చేశారు. నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు, గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. గన్మ్యాన్ ని తలపగలు కొట్టారు. ఇక్కడ గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి. మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి. పోలీస్ కావచ్చు, మన నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు మన తేలిపోలు చేతగాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు. రండి ఇక్కడికి అందరు. నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు, గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. గన్మ్యాన్ ని తలపగలు కొట్టారు. ఇక్కడ గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి. మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి. పోలీస్ కావచ్చు, మన నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు మన తేలిపోలు చేతగాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు. రండి ఇక్కడికి అందరు. బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. కాగా పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను, అతని అనుచరులే సుత్తి రాళ్లతో దాడికి దిగినట్లుగా కూడా నాని వెల్లడించారు. దీంతో చంద్రగిరిలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, అక్కడ ఎలా ఉందంటారు? విజువల్స్ లో చూస్తున్నాము, అక్కడ ఒక గన్మెన్ తల కూడా గాయమైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తన గన్మ్యాన్లతో పాటు కారులో మహిళా యూనివర్సిటీ రోడ్డు ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో నిన్న జరిగినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఈవీఎం మిషన్ అన్ని కూడా ఈ పద్మావతి మహిళా యూనివర్సిటీ లోపల ప్రదర్శించారు. ఈ యొక్క ప్రదేశంలో వెళ్తున్నటువంటి సమయంలో ఒకసారిగా ఆపోజిట్ లో ఒక రెడ్ కలర్ షిఫ్ట్ కార్ వచ్చి ఆపడము, అడ్డుకోవడము, వెంటనే లోపల నుంచి దాదాపు ఒక 5-6 మంది దిగడము, రాళ్ళు అలాగే రాడ్లు, సుత్తులు, క్రికెట్ బ్యాట్లతో దాడి చేశారు. ఈ యొక్క దాడిలో పులివర్తనానికి స్వల్ప గాయాలైనప్పటికీ పులివర్తనానికి గన్మ్యాన్ అయినటువంటి అతనికి కన్ను దగ్గర, తల దగ్గర తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఈ యొక్క సమాచారం అందుకున్నటువంటి తమ అనుచర వర్గం అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలతో కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చేరుకోవడం, ఈ యొక్క కేవలం శివరెడ్డి భాస్కర్ రెడ్డి తాడినటువంటి మోహిత్ రెడ్డి ఓడిపోతారనేటువంటి కారణంగానే తన తండ్రి ఈ యొక్క ఘాతకానికి పాల్పడ్డారని, గతంలో కూడా ఇలాంటి దాడులు చాలా వరకు చేయించారని కూడా వాపోయారు. నిన్న ఏదైతే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క రామిరెడ్డిపల్లి సమీపంలో గొడవలు జరిగాయో రాత్రి టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని అక్కడ కూడా కార్లు ధ్వంసం చేయడం జరిగింది. వెంటనే రాత్రి 11 గంటలకు పోలీసులు అక్కడికి వెళ్ళి ఇరు వర్గాల వాళ్ళని చెల్లాచెదరు చేసి సర్దుబాటు చేశారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు చూసుకున్నట్టయితే శివరెడ్డి భాస్కర్ రెడ్డి
తన అనుచరుల దగ్గర ఈ యొక్క దాడి చేయించారని నాని కూడా తెలుస్తున్నారు. ఎందుకంటే అక్కడ వదిలినటువంటి కారు విడిచి ప్రసారమైనటువంటి కారు లోపల వెనకాల డిక్కీ భాగం ఓపెన్ చేసి మొత్తం పార్టీకి సంబంధించినటువంటి కండువాలు, అలాగే ఆ యొక్క కారు కూడా ఈ యొక్క జడ్పీటీసీ రామాపురం జడ్పీటీసీ భానుకు సంబంధించిందని కూడా వాళ్ళు తెలపడం జరిగింది. అయితే ఘటనా స్థలంలో ఈ యొక్క జరిగేటువంటి ఘటన జరిగినటువంటి సన్నివేశం ఏదైతే ఉందో ఆ సమయంలో మొత్తం రోడ్డంతా కూడా నిర్మానుష్యంగా ఉండడము, అలాగే ఒక్కసారిగా దాడికి పాల్పడడంతో లోపల ఉన్నటువంటి నాని కావచ్చు, లోపల ఉన్నటువంటి గన్మ్యాన్ కావచ్చు, వీళ్ళకి ఎక్కుదోచుగా రోడ్లపైకి రావడంతో ఆ గన్మ్యాన్ కూడా ఒక రెండు దారిలోకి ఫైర్ చేశారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోడ్డు మొత్తం కూడా మనం చూస్తున్న విజువల్స్ ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు, క్రికెట్ బ్యాట్లు, ఈ యొక్క సుత్తి ఇవన్నీ కూడా ఇనపరాట్లన్నీ కూడా రోడ్లో ఎక్కడికక్కడ విడిచి పరారయ్యారు. వెంటనే పోలీసులు వచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలని రోడ్డు పైన బైఠాయించారు. అయితే ఇలాంటి స్వల్ప గాయాలైనటువంటి పులివర్చనాన్ని రోడ్డు పైన పడుకుని న్యాయం జరిగేంత వరకు లేమైనటువంటి దిశగా ఆయన చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి నాయకులు వచ్చిన తర్వాత మొదట చికిత్స నిమిత్తము తిరుపతి రోయ్ ఆసుపత్రికి తరలించారు. అలాగే గన్మెన్ కూడా ప్రస్తుతం రోయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ యొక్క సమాచారాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ గారికి కూడా సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కొంచెం మౌనం పాటించడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గుర్తుగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో నాని సతీమైనటువంటి సుధారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎవరైతే దాడికి పడిపోతారో వీళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కూడా అరెస్ట్ చేయాలనేటువంటి నేపథ్యంలో ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ యొక్క ఘర్షణ వాతావరణం అక్కడ నెలకొంటూనే ఉంది. ఇది ఎంతవరకు దారితీస్తుందని కూడా మనం చూడాల్సింది. ఇప్పుడు అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, సర్దుమడిగింది అంటారా సుధీర్? ఈ యొక్క గొడవ జరిగి ఏదైతే అటాక్ జరిగిందో ఇది కరెక్ట్గా ఇప్పుడు అరగంట పాటు అయింటుంది. ఈ అరగంట పాటు తీసుకున్నట్టయితే ఈ యొక్క దాడికి పాల్పడిన వారు వెంటనే ఈ ఆపోజిట్ ఇంకో కారు వస్తుంటే తమ కారు నానికి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కారు విడిచి ఆ రోడ్లో విడిచిపెట్టి పరారయ్యారు. అయితే వీళ్ళ కోసం పోలీసులకి సమాధించిన తర్వాత వాళ్ళ కోసం గాలింపులు చేస్తున్నప్పటికీ రోడ్డు పైన మొత్తం బైఠాయించి ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇటు తిరుపతి అటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చేరుకున్నారు. తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడైనటువంటి నరసింహ యాదవ్, అలాగే చంద్రగిరికి సంబంధించినటువంటి బడిసుడా యాదవ్, కరుణాకర్ వీళ్ళంతా కూడా చేరుకున్నారు. ఇక తిరుపతి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి పద్మావతిపురము, శ్రీనివాసపురం సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడ చేరుకుని న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడే ఉంటాం అనేటువంటి నేపథ్యంలో అందరూ కూడా ప్రస్తుతానికి ఈ యొక్క రోడ్ల పైన బైఠాయించారు. ప్రస్తుతానికి తిరుపతి రోయ్ ఆసుపత్రిలో ఇట్లు నాని గన్మెన్ ఇద్దరు కూడా చికిత్స పొందుతున్నారు. న్యాయం జరిగేంత వరకు లేమని నాని సతీమైనటువంటి సుధారెడ్డి ఘటనా స్థలంలోనే బైఠాయించారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.